ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఏ విధమైన డైట్ వీడియో కాదు, ఫుడ్ వీడియో కాదు, ఇంకొక ప్రమోషనల్ వీడియో అంతకన్నా కాదు. అంటే స్మార్ట్ క్లోతింగ్ అని చెప్పి ఏదో పెట్టింది తమ్నైల్లో, బట్టలు ఏమైనా చూపిస్తున్నాయి. అవి అసలు సమస్యే లేదు, మనం అదైతే చేసే పనే లేదు. మనం చేసేది ఏదన్నా ఉంటే అది చూపిస్తాను, కానీ వేరే అయితే నేను ఎలాగూ చేయనని మీకు ఫస్ట్ నుంచి తెలుసు. సో ఒక అప్డేట్ అనమాట, హ్యూజ్, ఒక బిగ్ అప్డేట్, నా వరకు నాకు ఒక బిగ్ అప్డేట్. సో అదేంటో మీకు చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ విషయం ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో క్లోతింగ్లోకి, అంటే చాలామంది నన్ను ఇదివరకు మన స్మార్ట్ ఫుడ్స్ పెట్టిన కొత్తల్లో బట్టల గురించి రిక్వెస్ట్ చేసి మాకు ఈ పర్టికులర్గా ఇవి కావాలి, చేయించగలవా అని చెప్పి నన్ను అడిగితే, మన రెగ్యులర్ ఫుడ్ తీసుకునే కస్టమర్స్ వాళ్ళ కోసం నేను శారీస్ డిజైన్ చేసి బ్లౌజులు వర్కులు చేయించి అలా పంపించాను చాలామందికి. నేను అది ఎప్పుడూ యూట్యూబ్లో చెప్పలేదు, కానీ చాలామంది నా దగ్గర అలా చేయించుకొని పర్సనల్గా కస్టమైజ్ చేయించుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది నేను ఎప్పుడు బిజినెస్ వేలోకి తీసుకురావాలి, అది చెయ్యాలి అని ఎప్పుడు ఆలోచించలేదు. బట్ కొన్నాళ్ళుగా అనిపించింది, మనం కూడా ఇది చేస్తే ఎలా ఉంటుంది, హ్యూజ్గా వద్దు, విపరీతంగా ఇంకా దాని మీదే బేస్ చేసుకొని అని కాకపోయినా మనకి తెలిసిన దాంట్లో తెలిసినంత నాలెడ్జ్లో ఇచ్చేది బెస్ట్గా, అంటే మంచి హ్యాండ్లూమ్ కానివ్వండి, మంచి ఫ్యాబ్రిక్, మంచి డిజైన్లు అలా ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో దానికి అది ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది నాకు ఎప్పుడు తెలియలేదు. అంటే ఎవరు ఈ ఒక బట్టల బిజినెస్ కానీ ఇంకో బిజినెస్లోకి రావాలంటే ముందు మనకి మ్యానుఫ్యాక్చరర్ తెలియాలి, ఆర్ ఇంకోటి తెలియాలి. సో నాకు అట్లా కూడా పెద్ద బేసిక్గా ఫస్ట్ నుంచి ఎక్కువ అంటే నేను తెలుసుకోవాలని ట్రై చేయలేదు. బట్ తర్వాత నాకు అపార్ట్మెంట్లో ఫ్రెండ్ ఉంది కదా, రజని, తను ఆల్రెడీ బొటిక్, నేను ఈ మధ్యకాలంలో తన దగ్గర నేను చాలా తీసుకుంటా ఉన్నాను. అప్పుడు ఎలాగో నాకు సేమ్ అపార్ట్మెంట్ నైబరు బాగా పరిచయం కాబట్టి తన్ని అప్రోచ్ అయ్యాను అనమాట. ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక డిస్కషన్స్లో అలా నడిచి మేము ఫైనల్గా మేము ఇద్దరం కలిసి చేద్దాము అనుకున్నాము. సో నేను తను కలిసి క్లోతింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఏదైనా సరే మేమిద్దరం మాట్లాడుకొని డిసైడ్ చేసుకుని, ఓకే ఈ ఐటెం తెప్పించాలి, ఈ ఐటెం మనం సేల్ చేయాలి అని చెప్పి ఇద్దరం అనుకొని చేస్తున్నాం. సో అది నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, దానికి కావాల్సిన డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. ఇంతకీ ఏంటంటే, మన దగ్గర నేను ఏదైనా ఉన్నట్టు చెప్పేస్తున్నాప, మన దగ్గర ఏదైనా మంచి ఫ్యాబ్రిక్, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండ్లూమ్వి, రెగ్యులర్ పార్టీలకి వేసుకునేవి, రెగ్యులర్గా వేసుకునేవి, డైలీ వేర్ వేసుకునేవి, అప్పుడప్పుడు చిన్న పార్టీలకి వేసుకెళ్ళేవి, సూట్ సెట్స్, డ్రెస్ మెటీరియల్స్ రెండూ వస్తాయి. ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి స్టఫ్ ఇంకా ఎక్కువ రాలేదు, కొద్దిగా ఆర్డర్ చేసి అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. సో అవి ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, మంచి డీసెంట్గా కంఫర్టబుల్గా ఉండే శారీస్ వస్తాయి, పెద్దవాళ్ళవి, మిడిల్ ఏజ్ వాళ్ళవి, యంగ్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా, అంటే లైక్ కొంచెం కాస్ట్లీ ఫంక్షన్లు ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళు ఆర్ ఇంకో ఫంక్షన్లు ఉన్నప్పుడు కొంచెం మనం లైక్ కంచిపట్టు కానివ్వండి, పటోలా అని, పైతని అని చెప్పి అలా కొంటా ఉన్నారు కదా చాలామంది, అట్లాంటివి ఎక్స్క్లూజివ్గా. నెక్స్ట్ గద్వాలని, అలా ఆ ఎక్స్క్లూజివ్ శారీస్ కానివ్వండి, పిల్లలకి లంగాలు కానివ్వండి, పట్టు లంగాలు కానివ్వండి, అవి ఉంటాయి. అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్. మీకు ఏది ఎలా కావాలన్నా కూడా, ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్ ఆర్ ఏదైనా సరే, మామూలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే, ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్తో ప్రతిదీ మేము చేస్తున్నాము. ఏది కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ నా దగ్గర అయితే ఎక్కువ స్టఫ్ ఇంకా రాలేదు, సో కొద్దిగా వచ్చిన స్టఫ్ చూపిస్తాను. తెప్పించాం అనమాట. జామ్దాని అని తెలుసు కదా, మస్లిన్ జామ్దాని అని, లినెన్ జామ్దాని అనేది ఒక హ్యాండ్లూమ్, చాలా బాగుంటుంది. ఆ జామ్దాని డ్రెస్సెస్ వచ్చాయి, అవి ఒకటి. నెక్స్ట్ అందులోనే ఒకటి స్టార్టింగ్, నాకు గ్రీన్ ఇష్టం కదా, సో నేను మీకు ఫస్ట్ గ్రీనే చూపిస్తున్నా, అన్నీ ఓపెన్ చేయట్లేదు, జస్ట్ ఐడియా కోసం. ఈ జామ్దాని డ్రెస్సెస్ మనకి చాలా చోట్ల ఇన్స్టాగ్రామ్లో, ఆన్లైన్ సైట్స్లో చాలా చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది
ఇలాంటి డ్రెస్సెస్ మంచి రీజనబుల్ ప్రైసింగ్తో, హ్యాండ్లూమ్వే ఇవి మంచి రీజనబుల్ ప్రైసింగ్తో. ఎందుకంటే ఈ హ్యాండ్లూమ్వి ఈ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా రేట్లు ఉన్నాయి నాకు తెలుసు. మేము మంచి రీజనబుల్ ప్రైసింగ్తో మేము ఇద్దాం అనుకుంటున్నాం. ఇవి వచ్చేసి ఆర్డర్ ఇచ్చి తెప్పించినవి, ఆర్డర్ చేసి వీవ్ చేయించి తెప్పించినవి. నేను ఫస్ట్ శుభప్రదంగా నా ఫేవరెట్ కలర్ గ్రీన్ కలర్ చూపిస్తున్నా, ఎందుకంటే వీడియో చేయలేదు కదా, ఇదే కదా చూపించడం. సో ఇట్లా హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్, ఎందుకంటే ఎక్కువ మంది మెటీరియల్స్ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే మనకు కావాల్సినట్టు కుట్టించుకోవచ్చు చేయొచ్చు అని చెప్పి. సో ఇలాంటి మెటీరియల్స్ వస్తాయి సమ్మర్ కోసం, సమ్మర్ ఫ్రెండ్లీ కోటాస్, అట్లా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి. ఇంకోటి, మేము ఫ్యాబ్రిక్ తీసుకొని మీకు కావాల్సినట్టు కస్టమైజేషన్ కూడా చేసిస్తాము. ముందు ఇది మడత పెట్టేయాలి, మన ఓసీడీకి అది కనపడకూడదు అనమాట అక్కడ. సో అట్లా కొంచెం పార్టీ వేర్ మంచి అలాంటి డ్రెస్సెస్ ఇది ఒక టైప్ అనమాట. ఇవి నేను చూపించేవన్నీ ప్రస్తుతానికి డ్రెస్ మెటీరియల్స్. ఇది ఒక కైండ్ ఆఫ్ జూట్. వీటికి వచ్చేసరికి మంచి హెవీ దుప్పట్టాస్ వచ్చాయి, మంచి వర్క్తో. నేను ఓపెన్ చేయట్లేదు, బట్ నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను, అందులో అన్నీ షేర్ చేస్తాను ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇట్లాంటి మెటీరియల్స్, అందులోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇలాంటి మెటీరియల్స్ కొంచెం పార్టీలకి వాటికి వేసుకునేటప్పుడు వర్కులతో, కొంచెం నా టేస్ట్కి తగ్గట్టు. అంటే నేను తెలుసు కదా మీకు, సింపుల్గా ఉండేవే నాకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మరీ గాడీగా ఉన్నాయి కూడా నేను ఎప్పుడు వేసుకోలేను. దీనికి ఎంత బాగా ఇచ్చారో దుప్పట్ట. ఏ ఫ్యాబ్రిక్ ఎక్కడ స్పెషలో అక్కడ నుంచే తెప్పిస్తాము. లైక్ జైపూర్ వైపు నుంచి కోటా మెటీరియల్స్, బెంగాల్ అట్ సైడ్ నుంచి అక్కడ ఏది స్పెషలో అవి, వారణాసిలో ఏం స్పెషలో అవి, చెన్నై అనుకోండి కంచి స్పెషల్. జనరల్గా అందరూ అంతే తెప్పిస్తారులేండి, మనం స్పెషల్గా చెప్పేది ఏముందిలే కానీ బట్ చెప్తున్నాం. ఇవిగోండి ఇవి జైపూర్ నుంచి వచ్చాయి కోటా డ్రెస్ మెటీరియల్. చూడండి ఎంత మంచి పింకో, మంచి రాణి పింక్. వీటికి పైతని వీవింగ్ దుప్పట్టా వచ్చింది, అసలు ఎక్సలెంట్ ఉంది అబ్బా. ఎంత బాగుందో కదా, మంచి పార్టీ లుక్ వస్తుంది ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే. అండ్ మనం మంచి టైలర్ మేమే కుట్టిస్తాం, అది కూడా అవైలబుల్గా ఉంది. మేము మెజర్మెంట్ చార్ట్ ఇస్తాము, దాంట్లో మీరు మెజర్మెంట్స్ తీసుకొని మాకు పెడితే కస్టమైజ్ చేస్తాం. ఇదిగోండి అసలు ఎంత అందంగా ఉందో ఈ కలర్, ఎంత గ్రాండ్గా ఉంటుందో వేసుకున్నా కూడా. ఇలాంటి మంచి మంచి హ్యాండ్లూమ్స్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు, వాట్సాప్ గ్రూప్ లింక్ డీటెయిల్స్ ఇవ్వండి, అది చాలామంది అడుగుతున్నారు చిన్న చిన్న అప్డేట్స్ చేసినప్పుడు. సో ఇదిగోండి మన దగ్గర స్టఫ్ అయితే ఇలా వస్తుంది. ఎప్పటికప్పుడు వచ్చినవి నేను మనకి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాటిని నాకు క్లియర్ డీటెయిల్స్ అవన్నీ నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్స్ ద్వారా జాయిన్ అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఏ కొత్త మెటీరియల్ వచ్చినా నేను మీకు చూపించడానికి ఎక్కువ ఫ్యాబ్రిక్ ఇంకా రాలేదన్నమాట, అన్నీ ఆర్డర్ బుకింగ్స్లో ఉన్నాయి. అన్నీ మనకి చేరిన తర్వాత అప్పుడు నేను మీకు ఐటమ్ అనేది ఏదైనా చూపించడానికైనా నాకు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాయన్నీ జామ్దాని మెటీరియల్స్. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ రెడీ టు డిస్పాచ్ అనమాట. సో ఇవైతే మన దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నవి. కోటాస్ ఉన్నాయి, సమ్మర్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ సమ్మర్ కోసం చీరలు, చిన్న చిన్న పార్టీస్ కోసం. ఈ మధ్యకాలంలో ఎవరో దాకా ఎందుకు నేనే చాలా పెద్ద పెద్ద చీరలు ఎక్కువ కాస్ట్లీ కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మరీ కాస్ట్లీ కొని ఒకసారి 2 సార్లు కూడా కట్టని సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. అదే బడ్జెట్లో కనుక తీసుకుంటే అది మనకి ఈజీగా ఉంటుంది అని అనిపిస్తుంది. అండ్ 4 సార్లు కట్టుకొని మనం దాన్ని పక్కన పెట్టినా కూడా ఓకే గిల్ట్ ఉండదు అనమాట, అబ్బా తక్కువలోనే కొన్నాం కదా అని చెప్పి. సో నేను ఆ పాయింట్ని బేస్ చేసుకొని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎక్కువ మనం తెప్పించుకుందాము అన్న ఉద్దేశంలో ఉన్నాము. సో మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైనా నా దగ్గర, రజనీ దగ్గర, ఇద్దరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇద్దరం తెప్పించేది ఒకటే, ఇద్దరిలో ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా మా దగ్గర ఉన్న స్టఫ్ అనేది మేము చూపిస్తాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని షేర్ చేస్తాం. ఇది చూడండి అబ్బా, ఒక మంచి లెవెండర్ జామ్దాని డ్రెస్ మెటీరియల్ ఎంత బాగుందో అసలు. క్లాత్ అయితే ఇది మస్లిన్ జామ్దాని అనమాట. క్లాత్ అయితే సాఫ్ట్. సమ్మర్లో ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంత మంచి హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకొని మంచిగా సింపుల్గా రెడీగా వెళ్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. ఇవన్నీ
ఇవే కాదు, ఇంకా నంబర్ ఆఫ్ మెటీరియల్స్, శారీస్ అన్నీ డెఫినెట్గా మంచి స్టఫ్ అయితే తెప్పించి నేను చూపిస్తానమాట. సో నేను చెప్పాను కదా, ఇందులో ఏమీ నేను యూట్యూబ్లో వీడియోస్ లాగా అయితే పెద్దగా ఏమీ చేయను. ఎక్కువ శాతం యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే షేర్ చేస్తాను. పెద్ద పెద్ద వీడియోస్ లాగా అయితే నేను ఎప్పుడు ఈ స్మార్ట్ ఫుడ్స్ పెట్టి 2021లో పెట్టినా కూడా ఏ రోజు మన దగ్గర ఉన్న ఫుడ్స్ గురించి కానీ ఇంకోటి కానీ నేను ఎప్పుడు అందులో ప్రమోట్ చేసుకున్నది వీడియోస్ రూపంలో అయితే ఎప్పుడూ లేదు. అండ్ ఇవి అయినా అంతే, గ్రూప్లో జాయిన్ అయితే అందులో డీటెయిల్స్ వస్తాయి. అండ్ వీటికి సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా కానీ యూట్యూబ్ షార్ట్స్ రూపంలో కానీ నేను షేర్ చేస్తాను అనమాట. సో ఇది మన స్మార్ట్ క్లోతింగ్ అప్డేట్. మీ అండ్ రజనీ కలిసి ప్లాన్ చేసుకొని చేస్తున్నాము. సో డెఫినెట్లీ మంచి ప్రోడక్ట్ అయితే మీకు అందించగలను అని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఒకవేళ గ్రూప్లో జాయిన్ అవ్వలేకపోయినా కూడా నేను షార్ట్స్లో వాటిల్లో చెప్తాను. అండ్ నేను నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, విడిగా నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ది. సో ఏదైనా గ్రూప్ ఇన్ కేస్ ఫుల్ అయిపోయింది, ఎక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మన స్మార్ట్ ఫుడ్స్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఏమైనా ఫుడ్స్ గురించిన డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఈ బట్టలకి సంబంధించి దానికి 2 డిఫరెంట్ నెంబర్స్ అనమాట, 2 ఒకటి కాదు. సో దాంట్లో మీరు కనుక కాంటాక్ట్ చేస్తే దాంట్లో మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో అదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ అప్డేట్ని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.